మీరైతే డెమో చూస్తున్నారు కదా. సో ఈజీగా చేసుకోవచ్చు కేటీఆర్ సార్ బర్త్డే ఎడిటింగ్. సో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసి వీడియోలో చెప్పిన. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే డైరెక్ట్ మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో గాయస్ ఇక్కడ చూస్తున్నా కదా. సో ఇది మనకి ప్రాజెక్ట్ అనమాట, నేను ఇచ్చే ప్రాజెక్ట్. ఇది నేను ఎక్స్ఎంఎల్ మీకు ఇస్తాను. సో ఎక్స్ఎంఎల్ వచ్చినాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. సో ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. సో చూడండి, డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంటుంది లింక్. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్. ఇక్కడ నేను ఎఫెక్ట్స్ ఆఫ్ చేస్తే ఈ టైప్లో ఉంటుంది, ఆన్ చేస్తే ఈ టైప్లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ గ్లో స్కాన్, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వైప్ ఎఫెక్ట్, అండ్ ఇక్కడ ఫేడ్ ఇన్ అవుట్. ఈ ఎఫెక్ట్స్ మనకి దీనికి ఉంటుంది. సో చూసుకోండి, స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి బర్త్డే లోగోస్ కానీ ఒకవేళ మీకు లోగో కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి లోగో అని. సో నేను పర్సనల్గా మీకు బర్త్డేవి లోగోస్ సెండ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను. గైస్ చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ సార్ది బర్త్డే ఉంది కాబట్టి ఎగ్జాంపుల్గా ఈ పిక్స్ పెట్టి నేను చూపిస్తున్నా. దెన్ మీరు ఏం లేదు, ఇక్కడ ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. దీనికి కూడా యాస్టేస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ, అండ్ ఇక్కడ మనకు కావాల్సిన టైప్లో. కాబట్టి ఇవన్నీ అయితే ఆన్లోనే కావాలి మనకి. దెన్ ఇది మనకి అప్పుడే ఈజీగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇలా. అండ్ ఇది మీ యొక్క ఫొటోస్తో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం అని నేను చూపిస్తున్నాను. ఇక్కడ క్రాకర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసినాక పర్సన్ ఫొటోస్ నేను చూపిస్తాను. చూసుకోండి, కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. సో స్లోగా మనకైతే పిక్ అయితే వచ్చేస్తుంది. చూసుకోవచ్చు. స్లోగా స్క్రోల్ చేసుకుంటే ఈజీగా మనకి చూసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ అనమాట ఇది. యాక్చువల్లీ నేను ఈ టైప్లో యూస్ చేసినా మనకి ఇదే ఎఫెక్ట్ ఉంటుంది. సో మెయిన్లీగా ఇలాంటి వీడియోస్ నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన కొన్ని. సో ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎఫెక్ట్ని ఆన్ చేసుకుంటున్నా. సో మీ యొక్క ఫొటోస్తో ట్రై చేసుకుని నేను ఎగ్జాంపుల్ కోసమని ఈ వీడియో చూపిస్తున్నా. ఓకేనా. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే స్లోగా ఇలా చేసుకున్నాక ఇక్కడ మీకు ఇంకొక ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఆటోమేటిక్ నేను ఇమేజ్ వచ్చేసి సెట్ చేసుకున్నా. సో నేను చూపిస్తాను. దీని మీద క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్. సో ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మనకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియోకి ఈ పిక్కి కావాల్సిన ఎఫెక్ట్స్ ఇవి. ఓకేనా. దెన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఆన్లోనే ఉంటాయి కాబట్టి మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, రీప్లేస్ చేసుకోండి అంతే ఇలా. సో ఇలా మీకు స్లోగా అయితే ర్యాండమ్గా వచ్చేస్తుంది. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక డైరెక్ట్గా ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ప్రీవియస్ థంబ్నెయిల్లో చూసారు కదా. సో ఈ పిక్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు నీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పిక్స్కి కావాల్సిన ఎఫెక్ట్స్ ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు వైప్, బ్రైట్నెస్, సాచురేషన్, ఫేడ్ ఇన్ అవుట్, వైప్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు షార్ప్ ఇవి. సో డైరెక్ట్గా సింపుల్గా ఉంటుంది చేసుకోవడం, నో ప్రాబ్లం. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఈ టైప్లో ఉంటుంది అనమాట. దెన్ ఇక్కడ మీకు ఈజీగా ప్రాసెస్ నేను ఏందో చూపిస్తాను. ప్రతి ఒక్కటి సెట్ అయిపోయినాక ఏం లేదు, డీటెయిల్గా చెప్తున్నా మీకు. ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా మన వీడియోస్ చూడండి. ఇలాంటి టైప్ ఇప్పుడు చాలా ట్రెండింగ్స్ అవుతున్నాయి. సో నేను కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి 2-3 వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసిన, ఒకసారి చెక్ చేయండి అక్కడ నుంచి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పాట ఇది ఉంది కదా సింబల్. సో ఏం లేదు, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా. సో ఆ వీడియోస్ని అయితే ఆఫ్ చేసుకుంటే బెటర్ ఇక మీకు, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దెన్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ వెనకాల క్రాకర్స్ అయితే వస్తున్నాయి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా. సో ఒకసారి నేను ఇమేజ్ని ఆఫ్ చేస్తున్నా వీడియోని. సో ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నా. దెన్ ఇప్పుడు ఇది మనకి వర్క్ అవుతుంది, నేను చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను ఏఐ తోటి ఫాంట్ యూజ్ చేసిన, అదేందో నేను చెప్తా చూడండి. గాయస్ ఇక్కడ చూస్తున్నా కదా. సో ఈ టైప్లో ఒక పిఎన్జీ కూడా ఇచ్చేస్తా. ఇప్పుడు పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్కి వచ్చేసి ఎఫెక్ట్స్ ఇవి. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా చిన్నగా అంటే స్మాల్గా ఉంటుంది. సో డోంట్ వరీ,
ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఈ వీడియోలో మనకి ఎఫెక్ట్స్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంది, అంటే డీటెయిల్గా అర్థమైతే అయిపోతుంది. సో డోంట్ వరీ, ఇలా వచ్చేస్తుంది మనకి ఎఫెక్ట్స్. అండ్ ఎఫెక్ట్స్కి చూసుకోవచ్చు ఇక్కడ అన్ని టైప్లో సెట్ అయితే అయిపోయింది. ఓకేనా. సో మీకు బర్త్డేవి కూడా ఆటోమేటిక్గా టెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను టెక్స్ట్కి యూజ్ చేసిన ఎఫెక్ట్స్ ఇవి. సో మెయిన్లీగా మీరు ఇలాంటి వీడియోస్ చూస్తే ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకేనా. దెన్ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చేసుకోవడానికి. ఇలాంటి వీడియోస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇది కాకపోతే మీ యొక్క ఫొటోస్తో పెట్టుకోండి. ఇది ఎలా చేసుకోండి, నేను ప్రాంప్ట్ ఆల్రెడీ ఇలాంటి వీడియోస్కి చెప్పిన, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఓకేనా. ఒకవేళ మీకు ఫోటో కావాలంటే దీనిపైన ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఫోటో వచ్చేస్తుంది. ఇది చూసుకోవచ్చు ఫోటో వచ్చేస్తుంది. మీకు వీడియో లేదు, మాకు వీడియో కావాలనుకుంటే ఏం లేదు, మనం సాంగ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొన్ని డిలీట్ చేసేస్తున్నా. అంటే ఇది మనకి మ్యాక్సిమం ఇలాంటి వీడియోస్కి డెఫినెట్లీ వర్క్ అయితే అవ్వదు. ఓకేనా. ఇది కొంచెం లెంతీగా ఉన్నా మీకు ఈజీగా అర్థం చేసుకుంటే ఖతం అయిపోతుంది. ఇక్కడ అన్నీ డిలీట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా వన్ మోర్ థింగ్, మీకు లాస్ట్లో కేర్ఫుల్గా ఉండాలి గైస్. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ నేను ఎలైట్ మోషన్ది చూపిస్తాను. అంటే నేను యూస్ చేసిన ప్రాజెక్ట్స్ ఇలాంటి వీడియోస్కి ఎక్కువ చేసిన నేను. ఇలా వచ్చేస్తుంది. సో వీడియో మీద క్లిక్ చేసుకోండి, పైన కనిపిస్తుంది కదా 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రాక్ట్ ఆడియో, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు వీడియోని డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఆటోమేటిక్గా మీకు సాంగ్తో పాటు వచ్చేస్తుంది. సో దాని తర్వాత వీడియో మొత్తం అయిపోయినాక పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియో. గైస్ చూసుకోవచ్చు ఎక్స్పోర్ట్ అయిపోయినాక మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. సో మీరు ఒకవేళ వీడియో ప్లే చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ డైరెక్ట్ ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసేస్తే మన గ్యాలరీలో ఇంపోర్ట్ అయిపోతుంది. సో పెద్దగా ప్రాసెస్ అయితే ఏముండదు. మీకు ఆల్రెడీ ఇలాంటి ప్రాసెస్తో ఉన్న ఎడిటింగ్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన. సో చెక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది. సో ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ కోసం చేద్దాం. సో మన ఛానల్ని అయితే ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.